ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని సన్నిధిలో ఉన్న మీకందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నా. మీరు దేవుని సన్నిధిలో గడిపే ప్రతి క్షణము మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని దైవ సేవకునిగా నా యొక్క ప్రార్థన. ఈ రోజు ఒక ప్రత్యేకమైన రోజు. ఏ రోజు? ఈ రోజు గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారం. అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మంచి శుక్రవారం. శుక్రవారాలు మంచి చెడ్డయి, శనివారాలు మంచి చెడ్డయి అనేది ఏమి ఉండదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ మీద ఈరోజు మరణించాడు కాబట్టి ఏమట గుడ్ ఫ్రైడే అని మనం గుడ్ ఫ్రైడే అని మనము చెప్పుకుంటున్నాం. ఓకే, దానికల్లకు ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం 7 మాటలు, ఎవరెవరు 7 మాటలు చెప్పాలో వాళ్ళందరూ కూడా మనిషికి ఒక మాట చెబుతారు. దయచేసి విందాం. చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా యేసయ్య నీకు వందనాలు చెల్లించుకుంటున్నా. ఎంతవరకు జరిగిన ఆరాధనలో మీరు తోడుగుండి నడిపించారు. శిలువ మీద మీరు మాట్లాడిన లేదా మీరు పలికిన 7 మాటలు ధ్యానం చేసుకోవడానికి మేము అడుగు పెడుతుండగా మాతో ఉండండి, మాతో మాట్లాడండి. వాక్యం మీద ఏకాగ్రత దయచేయండి. కూడి ఉన్న బిడ్డలు ఆన్లైన్లో ఉన్న బిడ్డలందరితో మాట్లాడండి ప్రభు. మీ ఆత్మతో నింపండి. మమ్మల్ని మీ దయగల స్థానికి అప్పగించుకుంటూ క్రీస్తునామని వేడుకొంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ మీద 7 మాటలు మాట్లాడారు. ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. శిలువ క్రింద యేసయ్య మాట్లాడిన మాటలు ప్రాముఖ్యం కాదా పాస్టర్ గారు అంటే అవి కూడా ప్రాముఖ్యమే, అర్థమవుతుందా? కానీ శిలువ మీద మాట్లాడిన మాటలు ఒక్కొక్క మాటకు కూడా ఏంటంటే చాలా ప్రాధాన్యత ఉంది. ఓకే, ప్రపంచం మొత్తం కూడా ఈ 7 మాటలు ధ్యానము చేసుకుంటారు. శిలువ గురించి మనం కొద్దిగా నేర్చుకుందాం. 3 రకాల శిలువలు. ఎన్ని రకాల శిలువలు? 3 రకాల శిలువలు. ఆన్లైన్లో ఉన్న వాళ్ళు దయచేసి నా కాగితం చూడండి. ఏంటట 3 రకాల శిలువలు. ఒకటేమో టీ, మొదటిదేమో ప్లస్, రెండవదేమో టీ అంటే మా ఇంటి పేరు, మూడవదేమో ఇంటూ, కనబడుతుందా? ఓకే, ప్లస్ టీ ఇంటూ. ఓకే, ఈ 3 రకాల శిలువల్లో ఒక శిలువ మీద అంద్రి అనేసారు. ఒక శిలువ తలక్రిందులుగా పేతురుని వేశారు. పేతురు ఏమన్నాడంటే యేసు ప్రభు లేక తలను పైకి పెట్టి కాళ్ళు కిందకి పెట్టి శిలువ వేయబడటం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నేను దానికి అర్హుణ్ణి కాదన్నాడు. శిలువ వేయండి నన్ను, కానీ తలక్రిందులుగా వేయండి అంటున్నాను. అసలు ఎంత తగ్గింపు, చాలా తగ్గింపు జీవితం. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుని వేసిన శిలువ. ఓకే, మూడవది అన్నమాట. శిలువ అనేది మొట్టమొదట అస్సీరియన్స్ లేదా పర్షియన్స్, వీళ్ళు మొట్టమొదట దీన్ని ప్రారంభించారు. అశూరియులు అంటారు, పేరున్నారు అశూరియులు. ఓకే, పర్షియన్స్ అంటే పర్షియులు అని తెలుగులో. ఓకే, సర్లే. అస్సీరియన్స్ అండ్ పర్షియన్స్ వాళ్ళు తయారు చేసి ఏం చేసేవాళ్ళు అంటే ఊరు లోపలికి వెళ్ళి ఆ గేటు దగ్గర తలకాయలు పెట్టేవాళ్ళు. అంటే ఇంకెవడు కూడా తప్పు చేయకుండా దీన్ని చూసినప్పుడల్లా వాళ్ళకి దడవణుకు వడపుణుకు వచ్చేది. రాను 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 అది మోటుగా ఉంటే రాను 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 గ్రీకులు రోమా టైంలో దాన్ని చూడముచ్చటగా తయారు చేశారు. ఏ ముచ్చటగా తయారు చేసిన సిలువే. అర్థమవుతుందండి? ఆ సిలువ ఓకే అనేది ఏంటంటే తుప్పు పట్టిన కత్తితో పొడిసిన, మామూలు కత్తితో పొడిసిన పొడవటమే అన్నట్టు. రాజద్రోహము చేసిన వాళ్ళకి ఈ సిలువ పనిష్మెంట్ ఉండేది, సిలువ శిక్ష అనేది ఉండేది. కానీ యేసు ప్రభు కాలానికి వచ్చేసరికి
కొరడాలతో కొట్టడం, ఇవన్నీ కూడా యాడైనవి, కలపబడ్డాయి. అంతకుముందు అవి లేవు. యేసు ప్రభు లేక సిలువను ఎవ్వరు కూడా వేయలేదు. ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి యేసు ప్రభు లేక నన్ను కూడా సమాధిలో పెట్టండి, నేను కూడా వస్తాను అన్నాడట బయటికి. అప్పుడు ఆ పెట్టెను తయారు చేశారట. ఆ పెట్టెలో నన్ను కూడా పెట్టండి, నేను కూడా సమాధి లోపల పెడితే 3 రోజుల తర్వాత బయటకు వస్తానన్నాడు. యేసు ప్రభు ఒక్కడే కాదు, నేను కూడా రాగలను అన్నాడు. సర్లే అని ఆ నగరంలో ఉండే వాళ్ళందరూ పెద్ద పెట్టి తయారు చేశారు. ఈయనకి అందులో పెట్టేసి తాళం వేసి సమాధిలో పెడతారు. 3వ రోజున ఆయన బయటికి తిరిగి వస్తారు. అప్పుడు ఇంక అందరూ సిద్ధమయ్యాక, ఆయన పెట్టడానికి సిద్ధమయ్యాక, ఒక ముసలాయన, ఒక పాస్టర్ గారు ఎక్కడి నుండి వచ్చి, ఆగండి యేసయ్యను అలాగా పెట్టలేదు అన్నాడట. మరి ఎలాగా అంటే, నేను చెబుతూ ఉంటాను, అలా చేసిన తర్వాత ఆయనను ఆ పెట్టెలోని పెట్టండి అన్నాడట. ఓకే. నెంబర్ 1, 39 కొరడా దెబ్బలు కొట్టాలి ఆయన. ఫస్ట్ వన్ ఏంటట, 39 కొరడా దెబ్బలు కొట్టాలి. ఆ కొరడాలకి కూడా రోమా కొరడాకి ఏంటంటే చివరిన గాలభూములు ఇలాగుంటాయి. ఆ తాడుకి అంటే ఇలా కొట్టి ఇలా లాగితే ఏమవుతుందట, చర్మము ఊడిది. అలాంటి ఎన్ని, 39. ఈ ఛాలెంజ్ చేసిన ఆయనకి కొద్దిగా చెమట పట్టింది, అటు ఎక్కువ కాదు. ఆ తర్వాత వినండి, ముళ్ళ కిరీటం ఇక్కడ పెట్టి అనాలట. ఆ ముళ్ళు అండి సాధారణమైన ముళ్ళు కాదండి, యేసు ప్రభు తల మీద పెట్టిన ముళ్ళు. ఆ ఒక్క ముళ్ళును గాని మనం ఇక్కడ పొడిస్తే అర్ధగంటకి ఇలాగంటే ఏమవుతుంది, పారాలిసిస్ స్ట్రోక్ వచ్చేస్తుంది. పాలస్తీనాలో ఒక ప్రత్యేకమైన ప్రమాదకరమైన ముళ్ళు అది. ఇలాంటి ముళ్ళు కాదు, అలాంటి ముళ్ళు అనేకంతో ముళ్ళ కిరీటం చేశారు. ఒక ముళ్ళుకే ఇలాగవుతే అన్ని ముళ్ళతో ముళ్ళ కిరీటం చేసి ఇలాగంటే ఏమవుతుందండి, చాలా ప్రమాదం. అది వేసిన తర్వాత ఇష్టం వచ్చినట్టు పిడి గుద్దులు. కింద కొద్దిగా చెమట, ఏది ఛాలెంజ్ చేసిన ఆయన కింద కొద్దిగా చెమట పెట్టిందా, ఇప్పుడు కొద్దిగా ఎక్కువగానే చెమట. ఇప్పుడు బరువైన ఏంటట, సిలువ ఆయన భుజం మీద వేసి ఏం చేయట, తీసుకొని ఆయన మోసుకుంటూ ఎక్కడట, ఆ గొల్గొతా అనే స్థలం దాకా ఆయనే లాక్కుంటూ వెళ్ళాలి. ఆయన కాళ్ళకున్న బూట్లు చెప్పులు తీసిపడేయండి, రోడ్డు మీద కాదు, ముళ్ళుండే రోడ్డుకి లాక్కొని వెళ్ళాలి. అలాగెళ్ళిన తరువాత ఆయన ఏంటట, సిలువ మేకులేయాలి. జాగ్రత్త గమనించండి, రోమీయులు ముందుగానే గుర్తులు పెట్టేవాళ్ళు. అందరికి చూడండి, ఇలాగుందనుకోండి సిలువ, అందరికి చూడాలి. నేను వాక్యం చెప్తాను, ఇటు చూడాలన్నాను, అందరికి చూడాలి దయచేసి. ఓకే, సిలువ ఇలా పెడితే ఇక్కడ ముందుగానే వాళ్ళు గుర్తులు పెట్టేవాళ్ళు. ఇక్కడ గుర్తులు పెట్టాక ఈయన సిలువ వేసిన ఒక చెయ్యి ఇక్కడ అనుకోండి, ఈ గుర్తు పెట్టేదాకా బలంగా లాగేవాడు చేతి. అంటే ఇక్కడ ఏమయ్యేది, ఈ జాయింట్ ఊడిపోయేది. అంటే ఎక్కడ దాకా లాగేవాడు చేతిని, వాళ్ళు గుర్తు పెట్టిన చోట దాకా చేతిని లాగేవాడు. ఈ సైడ్ చెయ్యి పొడుగు చాలేదు అనుకోండి, ఈ చెయ్యి కూడా పొడుగు దాకా లాగేవాడు. అలా లాగిన తరువాత అక్కడ పెట్టి ఏమేసేవాడట, మేకుని పొడిచేవాడు. ఇప్పుడు ఇది అయిన తరువాత ప్రభువైన యేసుక్రీస్తు ఎన్ని మాటలు మాట్లాడారట, 7 మాటలు. ఈ మాట్లాడిన తరువాత
ఆయన ప్రాణం విడిస్తే చనిపోయాడో లేదో అని ఒక ఆయన వచ్చి బల్లెంతో ఒక పోటు పొడిచాడు. ఆ పొడిచిన తర్వాత సాయంత్రం ఆయనను దింపి ఆ సమాధి ఏదైతే ఆ పెట్టెలో పెట్టి సమాధిలో పెట్టారు. అప్పుడు ఆ 3 రోజుల తర్వాత ఆయన బయటకు వచ్చాడు. అలాగే చేసి ఈయనని ఎక్కడ పెట్టాలట? ఈయన పెట్టెలోని పెట్టండి అంటే నిజమే, నువ్వు చెప్పింది బాగానే ఉంది, పట్టుకోండి అంటే అక్కడెక్కడ పట్టుకోండి. ఆయన అప్పటికే 10 కిలోమీటర్లు పారిపోయాడు. ఎక్కడున్నాడు ఆయన? లేడు. ప్రభువైన యేసుక్రీస్తును సిలువ వేసినట్టుగా ఈ ప్రపంచంలో ఎవరికి కూడా మండు టెండలు కదండి, కొరడా దెబ్బలు తింటూ రక్తం కారుతుంటే దాహం అవుతుంటే ఆయన మోసి 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 చాలా దూరం మోసి కదండి, సిలువ మామూలు బరువు కదండి, 150 కేజీల బరువు. ఎన్ని కేజీలు మొత్తం మనం? 50 కేజీలు మొత్తమా? 40 కేజీలు, 10 కేజీలు బస్తా ఇక్కడి నుంచి అక్కడ దాకా తీసుకెళ్ళి అమ్మ కొద్ది రెస్ట్ తీసుకోవాలి. చాలా దారుణం. నిజంగా ఇలాగ లాగుతూ ఉంటే కాళ్ళని కిందకి లాగి మళ్ళీ అక్కడ కొడుతూ ఉంటే ఎంత వేదన ఆయన భరించాడు. కారణము మన పాపాల గురించి, మనం చేసిన పాపాల గురించి ఆయన కలువరి శిలువ మీద అంత బాధను భరించాడు. అర్థమవుతుందని ఏసైలేగా సిలువ మరణం పొందటం ప్రతి ఒక్కరికి అది సాధ్యమో కాదు. ఆయన మాత్రమే దాన్ని భరించగలిగాడు. అది సాధారణమైన వ్యక్తికి అర్థం కాదు. మనం నిజంగా మనస్సు పెట్టి ఆ వాక్యాన్ని కానీ మనం చదువుతూ ఉంటే నిజంగా కళ్ళంబటి నీళ్ళు వస్తాయి. కాబట్టి ఈరోజు యేసు ప్రభువు మాట్లాడిన 7 మాటల్లో మొదటి మాటను నేను ధ్యానం చేస్తున్నాను. దయచేసి ఈ కాగితాలు పాంప్లెట్స్ తీసుకున్న వాళ్ళు దయచేసి మీరు గమనించండి. మొదటి మాటను మనము చదువుకుందాం. అందరు సిద్ధంగా ఉన్నారా? ఓకే. మొదటి మాట లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. ఎవరు చదువుతారో చదవండి. తండ్రి వీరేమి చేయుచున్నారు? వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. వీరిని క్షమించము. ఆ పాట రెడీగా ఉందా? పాట తీసుకొని రెడీగా ఉండండి. పాట పాడతారా? మొదటి చరణం ఆహా మహాత్మా అనే పాట. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. ప్రభువైన యేసుక్రీస్తు 7 మాటలు సిలువ మీద మరణించాడు. 7 మాటలు సిలువ మీద ఆయన మాట్లాడాడు. అందులో మొదటి మాట వీరేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీరిని క్షమించు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. అర్థమవుతుందా? వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. ఎందుకు? కారణం ఏంటి? వాళ్ళు తెలుసని నటిస్తూ ఏం చేస్తున్నారట? వాళ్ళు తెలుసని నటిస్తూ వాళ్ళు పనులు చేస్తున్నారు. కానీ యేసయ్య చెబుతున్న మాట ఏమిటంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, కాబట్టి వాళ్ళని క్షమించండి. ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడిన ఈ యొక్క 7 మాటల్లో మొదటి మాటను నేను తీసుకుంటున్నా. తండ్రి వీరేం చేస్తున్నారు? వీరికి తెలియదు కాబట్టి వాళ్ళని క్షమించు. జాగ్రత్త గమనించండి.